నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం ఎంజిఎం లో ఉన్నామండి. నిన్న రాత్రి ఒక దుర్ఘటన జరిగింది ఇక్కడ ఇదే ప్లేస్ లో. ఎంజిఎం లో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా క్యాజువాలిటీ ఉంటుంది, ఎమర్జెన్సీ వార్డ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో రైట్ ఒక చిన్న పసికందు అండి, అప్పుడే పుట్టిన పసికందు. మరి బ్రతికుందా, చనిపోయిన పసికందును పడేసారా, బ్రతికున్న పసికందును పడేసారో తెలియదు. అటు నుంచి అక్కడ మీకు ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా, ఫెన్సింగ్ అవతల నుంచి పడేసారా లేదంటే బయట నుంచి ఏమన్నా ఇక్కడికి వచ్చి పడిందా. ఒక పాప అయితే ఇక్కడ ఉండింది. ఇక్కడ ఉన్న ఆ పాపని అసలు ఎంత దారుణంగా అంటే కుక్కలు పీక్కొని వెళ్ళిపోయాయంట. ఇదే ప్లేస్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే కుక్కలు మొత్తం కూడా వచ్చి పీక్కొని ఆ పసికందుని చాలా దూరం వరకు లాక్కెళ్ళాయి. ఇక్కడ ఉన్న బంధువులు ఎవరైతే ఉంటారో, రోగుల బంధువులు ఉంటారు కొంతమంది, ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఆ ప్లేస్ లో కొంతమంది అబ్జర్వ్ చేసి ఆ పాపను అబ్జర్వ్ చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు, పోస్ట్ మార్టం కి తీసుకెళ్లారు. అప్పుడు చూసినట్టయితే ఆ పాపకి విజువల్స్ లో మేము చూపించలేమండి, మొత్తం కూడా రక్తం మడుగులో పడి ఉంది. ఒక సైడ్ మొత్తం కూడా కాలు తీసివేసినట్టుగా అంటే లాగినట్టుగా ఉంది కుక్క. మొత్తం కూడా కింద పార్ట్ మొత్తం కూడా తీసేసిందంట. దానివల్ల ఆడ శిశువా మగ శిశువా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదని అయితే అంటున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం లో అయితే ఆ పసికందు ఉంది, మార్చురీలో ఉంది. ప్రస్తుతానికి మార్చురీలో భద్రపరిచారు, అక్కడ శిశువు యొక్క మార్చురీలో భద్రపరిచారు. అయితే ఇక్కడే మనకి చూసుకున్నట్టయితే పిల్లల వార్డు ఉండడం వల్ల ఆ పిల్లల వార్డులో నుంచి ఏమైనా బయటికి విసిరేసారా లేదంటే ఇక్కడ సిబ్బంది సహకరించారా లేదంటే బయట నుంచి వచ్చిందా. ఇప్పటికే సూపరింటెండెంట్ గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు, అది ఇక్కడిది కాదు శిశువు, బయట నుంచి వచ్చింది ఆ శిశువు అనేది అయితే తెలిపారు. ఏదేమైనా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే చూసుకున్నట్టయితే కుక్కలు అయితే ఇప్పటి చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు అయితే మనం చూసాము. ఒకసారి సూపరింటెండెంట్ వారి వాయిస్ కానీ ఆర్ఎం వారి వాయిస్ కానీ ఒకసారి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ నిర్మానుష ప్రదేశం లాగా ఉంది కదా, ఇక్కడ ఎక్కువగా కుక్కలు సంచరిస్తూ ఉంటాయని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. భయభ్రాంతులకు లోనవుతూ ఉంటాం, మేము కూడా ఉన్న ప్లేస్ లో కూడా మేము ఉండలేకపోతున్నాము అని అయితే అంటున్నారు. ఒక్కసారి ఆర్ఎం వాయిస్ కానీ సూపరింటెండెంట్ గారి వాయిస్ కానీ తీసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు సూపరింటెండెంట్ గారు ఉన్నారండి, ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు సంఘటన గురించి వివరాలు ఎలా చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఏం జరిగిందండి? అంటే చిన్న పాప పసికందు, అప్పుడే పుట్టిన పసికందు అలా అక్కడ దొరకడం ఏంటి మీ ఆవరణలో? యాక్చువల్ గా 6 గంటల సమయంలో మన వాళ్ళు నోటీస్ చేశారు ఒక పాపని కుక్క కరుస్తూ ఉండడం అనేది. అది మృత శిశువు. సాయంత్రం 6 గంటల సమయం అది మృత శిశువు. బ్రతుకున్న కుక్కలు పీకు తినడం అట్లా కాదు, మృత శిశువుని కుక్కలు కరుస్తూ ఉండడం చూసారు అనమాట మన వాళ్ళు. చూసిన తర్వాత ఆ బేబీని ఇమీడియట్ గా మనం చేయాల్సింది ఏంటి, ఆ బేబీని పోస్ట్ మార్టం కోసం మార్చికి తరలించాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్ఐడెంటిఫైడ్ బేబీ అది, ఎవరి తాలూకు తెలియదు మనకి. కాబట్టి మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాము. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ బేబీని మార్చికి తరలించాం పోస్ట్ మార్టం కోసం అని చెప్పి. పోస్ట్ మార్టం తర్వాత మనకు తెలిసింది ఆ బేబీ వయసు ఎంత, అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకు అప్పుడు పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుంది. ఈ లోపు ఆ బేబీ ఎవరు తెలుసుకోవడానికి మా ప్రయత్నం మేము చేసాము. మన హాస్పిటల్లో ఎంక్వైరీ చేసాం అనమాట. ఏమన్నా రీసెంట్ గా డెలివరీస్ ఉన్నాయా అనేది ఫస్ట్ చూస్తాం మనం. సో ఎంజిఎం హాస్పిటల్లో సాధారణ కాన్పులు అసలు జరగవు, ఏదైనా కాంప్లికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. కానీ ఈ వారం రోజుల్లో అది కూడా జరిగిన దాఖలాలు లేవు, మనకి అది జరగలేదు. ఇంకా పోతే వార్డ్స్ లో ఎంక్వైరీ చేసాం. ఈ ఏజ్ గ్రూప్ ఉండేది నియోనేటల్ కేర్ యూనిట్ ఉంటుంది మనకి. నియోనేటల్ కేర్ యూనిట్ లో కనుక్కున్నాం, అక్కడ నుంచి ఏ బేబీ మిస్ అయినట్టు కానీ ఎవరు మనకు చెప్పలేదు. ఏ బేబీ మిస్ అయినట్టు తెలియదు, సిస్టర్స్ నుంచి కానీ లేకపోతే పేషెంట్ అటెండెన్స్ కానీ ఎవరి నుంచి కంప్లైంట్ లేదు. మిగతా పిల్లల వార్డ్స్ లో కూడా కనుక్కున్నాం, ఎక్కడ కూడా బేబీ మిస్ అయినట్టు తెలియదు మనకి, అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదు. దీన్ని బట్టి మనం ఏం నిర్ధారణకు వచ్చామంటే ఈ బేబీ మన ఎంజిఎం కి ట్రీట్మెంట్ కి వచ్చిన బేబీ కాదు అనేది నిర్ధారణకు వచ్చాం. ఇంకా పాసిబిలిటీ అంటే బయట నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి ఉండాలి. ఆ పాప అప్పుడే పుట్టినట్టుగా పసికందు లాగానే కనిపిస్తుంది, చూడ్డానికి అయితే కనిపిస్తుంది అట్లా. ఇప్పుడు మీ ఆవరణలో లేదు అంటే బయట వాళ్ళు ఎవరైనా కూడా వదిలించుకోవడానికి అలా వచ్చి ఇక్కడ ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో వదిలేసి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే మీరు చూసుకున్నట్టయితే సిబ్బంది ఉంటారు, ఎక్కడికక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయినాయి, వదిలేసిపోయినా సరే కుక్కలు లాక్కొచ్చే అవకాశం ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ కుక్కల విషయానికి వస్తే సార్, ఇది వరకు కూడా ఇలాంటి గతంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఆవరణలో కూడా చాలా వరకు కుక్కలు తిరుగుతున్నాయి అని చెప్పేసి బయట కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో విపరీతంగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి అన్నట్టుగా. ఇప్పుడు ఆవరణలోకి వచ్చేసరికి మీకు చుట్టుపక్కల ఇట్లా సిబ్బంది ఉన్న ప్రాంతాలలో ఎప్పుడు కూడా జనరద్దీ ఉంటుంది. ఎంజిఎం అంటేనే సాధారణ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యే ఒక ప్లేస్ ఇది. ఇలాంటి పరిస్థితులలో మరి కుక్కలకి ఏమన్నా నివారణకి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ సంఘటన జరగక ముందు కూడా మా స్టాఫ్ కు వీలైనదిగా కుక్కలు బయటకు పంపిస్తూనే ఉంటారు. ఇది జరిగిన తర్వాత మనం మున్సిపల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మార్నింగ్ కొన్ని కుక్కల్ని క్లియర్ చేస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జనరల్ గా ఇంత పాపులేషన్ ఉన్న టైంలో చాలా మంది పేషెంట్ అనేది ఫుడ్ అది తీసుకుంటారు, తెస్తూ ఉంటారు. దాని వల్ల కూడా బయట నుంచి కుక్కలు కొన్ని ఎంటర్ అవుతూ ఉంటాయి మన హాస్పిటల్లో. అయినా సరే వాటిని తగ్గించడానికి కావాల్సిన చర్యలన్నీ మనం తీసుకుంటున్నాం.
ఓకే ఓకే. మాకు కూడా కొంతమంది ఇక్కడ అప్రోచ్ అయినారు సార్, ఇదే ప్రాబ్లం మాకు రిపీట్ అవుతుందండి, మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము తినడానికి, బయట కూడా కూర్చొని ఉంటాం, ఎందుకంటే లోపల ఏరియాలలో తినకూడదు కాబట్టి, బయట ఎక్కువగా ఉంటున్నాయి, అది కొంచెం మీ దాకా తీసుకెళ్ళండి అని చెప్పారు. దయచేసి మా రిక్వెస్ట్ సార్, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండానే చూసుకోవాలనేది మన బాధ్యత యాజ్ యూజువల్ గా. కాకపోతే మా తరపు నుంచి కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకైతే ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ మోహరించారండి. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి కుక్కల హడావిడి అయితే ఎంత దారుణంగా ఉంది, అసలు నిర్మానుష ప్రదేశాలలో అసలు కదిలే పరిస్థితి కూడా లేదు ఇక్కడ వరంగల్ లో చూసుకున్నట్టయితే. దాని గురించే సంఘీభావం వ్యక్తం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఉన్నారు మనతో పాటు. ఒక్కసారి తెలుసుకుందాం. నరేందర్ గారు నమస్తే అండి. సో చెప్పండి, అసలు పరిస్థితి చూసుకున్నట్టయితే నిన్న కాక మొన్నట్టుగానే ఇక్కడ దగ్గరలో పసికందు దొరకడము, మట్టిలో పాతిపెట్టిన పసికందు దొరకడం, ఇప్పుడు మళ్ళీ ఎంజిఎం వాతావరణంలో ఇలాంటి సంఘటన జరగడము, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనకు నిర్లక్ష్యానికి నిలువుతెత్తు ఈ యొక్క ఇష్యూస్. మీరే చెప్పారు, ఇక్కడ ఎక్కడనో ఒక అమ్మాయి దొరికింది, పసికందు దొరికిందని. నిన్ననేమో పసికందు చనిపోయింది కుక్కల ద్వారా. వాళ్ళు ఏం బదలాయిస్తున్నారంటే మా ఎంజిఎం పేషెంటే కాదు వాళ్ళు, మా ఎంజిఎంకి సంబంధం లేదు అంటున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ కూడా బేబీ మిస్ అయింది లేదు, చనిపోయింది లేదు. సీకేఎం లో వెరిఫై చేసిన వారం రోజుల నుంచి ఇటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత నిర్లక్ష్యానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు, నేను 30 ఏళ్ల బట్టి రాజకీయాలలో ఉన్న ఇంత నిర్లక్ష్య ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. నిర్లక్ష్యం ఒక విభాగంలో కాదండి, మీరు మున్సిపాలిటీలో చూడండి, కుక్కల బెడద ఏ స్థాయిలో ఉన్నదో మీ రాష్ట్రంలో మీ ఎస్టీవీ కానీ మిగతా పేపర్లు కానీ దాన్ని ఎత్తి చూపితే కూడా సరి అయిన పరిస్థితులు లేవు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా అన్నదే ఇక్కడ ఒక క్వశ్చన్. ప్రధానంగా మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇమీడియట్లీ చూడండి, సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు థియేటర్లు వాడడం లేదు, అదే విధంగా 80% మెడిసిన్లు ఉన్నాయి. అదే విధంగా ఈ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను కంట్రోల్ చేయకపోవడం వల్ల, దానివల్ల కుక్క కాటుకు గురైనటువంటి పేషెంట్లు విపరీతంగా ఇక్కడ రావడం జరుగుతున్నది. దానివల్ల నువ్వు కంట్రోల్ చేయకపోవడం, ఇక్కడ అదనంగా డాక్టర్లను ఏర్పాటు చేయకపోవడం కూడా జరుగుతున్నది. గతంలో చూసుకున్నట్టయితే అండి, ఎంజిఎం నుంచి మనకు పూర్వకాలం నుంచి వస్తుంది, చాలా చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి సామాన్య మధ్య తరగతి కుటుంబాలు వస్తాయి. అయితే ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నారు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి రిపీటెడ్ గా. అనేది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది చాలా సార్లు రిపీట్ అయింది, మరి ఇప్పుడు అవుతుంది, అది కంటిన్యూ వారసత్వంగా వస్తుంది అంటారా? మరి జనాల ఏమైనా హామీ ఇస్తారు? ఒక అంశం చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పండి. అయితే ఎంఆర్ఐ స్కాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పనిచేయకుండా పోయినాయి అనేది చాలా రోజుల నుంచి వస్తున్న నానుడే, అది ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఎంఆర్ఐ స్కాన్ అనేది జస్ట్ టెంపరరీ రిపేర్ ఉంటే దాన్ని చేయించడం జరిగింది తప్పితే, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మేమేంది ప్రజల కోసం కొట్లాడుతున్నాం తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదు. రాజకీయ లబ్ధి చేయాలంటే ఇంకో వేదిక ఉంటుంది. ఇక్కడ సందర్భం ఏంది, ఎంజిఎం సూపరింటెండెంట్ మారేండు, 15 రోజులు అవుతుంది, మినిమం రిక్వైర్మెంట్ కనుక చెక్ పవర్ కూడా ఇవ్వలేదు, మినిమం అవసరాల కోసం చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. అసలు బ్రహ్మాండంగా ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్స్ పనిచేయడం లేదు. మేము సూపరింటెండెంట్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే అండి, వాళ్ళు ఇక్కడ పరిధిలో కాదు, ఆ పాప మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాము అని ఆయన అంటున్నారు. మీరు సూపరింటెండెంట్ అడగండి, పోలీసుని అడగండి, సీకెం హాస్పిటల్ వాళ్ళని అడగండి, నియర్ బై ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చిల్లా మీరు చెక్ చేయండి, ఎక్కడ లేదు. ఇంకొక విషయం అండి, ఇంత పెద్ద హాస్పిటల్లో ఎప్పుడు జనరద్దీ ఉండే ప్రాంతాల్లోకి ఒక పాపను లోపలికి తీసుకెళ్తుంటే ఎవరు చూడలేదు. మీరు ఆ లొకేషన్ చూడండి, నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను. లొకేషన్ చూడండి, పాప పడిపోయిన లొకేషన్ చూడండి, ఆ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఇంత జనసందడి ఉండేటువంటి ఈ పరిస్థితులలో కుక్క లాక్కెళ్ళి తీసుకుపోతుంటే ఎవరు చూడరా? ఇది పచ్చి అబద్ధం, వాళ్ళ నిర్లక్ష్యం. రెండు వాళ్ళే. కుక్కలు ఊరి మీద వదలడం, దాన్ని కంట్రోల్ చేయకపోవడం వాళ్ళ తప్పు. మీదికెళ్ళి ఎంజిఎం లో ఎంటర్ అయ్యి కుక్కలు ఈ విధంగా చేయడం అనేది వాళ్ళ తప్పే. రెండు వాళ్ళ తప్పులున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, తప్పులు సహజంగా మానవ సహజం, సరి చేసుకోండి. మీ నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనను సరిదిద్దండి. ప్రజలు తల బాదుకుంటున్నారు, తల పట్టుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ అనే పేరు కూడా మనకి ఎంతో బాగా వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ అంతకు ముందు కానీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే కార్పొరేటర్లు మంచిగా ఉన్న ప్రదేశాలలో కూడా వాళ్ళ ఏరియాలలోనే చాలా కుక్కలు ఉంటున్నాయి. మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. దానికి మీరు ఏమంటారు? అసలు కార్పొరేటర్ల పని ఎలా ఉందంటారు? ఇక్కడ కార్పొరేటర్ల పని ఏడా చేస్తారండి? కార్పొరేటర్ల యొక్క పని విధానాన్ని పక్కకు పెట్టి వాళ్ళ చేతి మీద జరగాల్సినటువంటి పని కాంగ్రెస్ కార్యకర్తల చేతి మీదకి వెళ్ళి నడుస్తారు. వాళ్ళకి ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నదండి? ఏమాత్రం లేదు. రెండొక విషయం, అడిగితే పట్టింపు లేదు. మీరు గమనించండి,
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ లో ఎన్నిసార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవార్డ్స్ వచ్చినాయో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు శానిటేషన్ బాగలేదు, ఓకేనా? శానిటేషన్ బాగలేదు. మీకు డీసిల్ట్ ఎప్పుడు తీసిలో తెలుసా అండి? మీకు ఈ ఎండాకాలంలో డీసిల్ట్ జనవరిలో తీయాలి. తీయాల్సింది మీకు జూన్ జూలై వరకు కూడా, వర్షాకాలం వరకు కూడా దాన్ని పట్టించుకున్న నాదు లేడు. అంటే ఇక్కడ పరిపాలన స్తంభించింది. ఓట్ల కోసమే ప్రజలు కావాలి తప్ప వీళ్ళకు ప్రజల అవసరార్థం వీళ్ళు సర్వీస్ చేసే పరిస్థితులలో లేరు. ఇంకా గమ్మతైన మాట ఏంటంటే ఎక్కడ కూడా ఇక్కడ పరిపాలన సాగించి ఎక్కడ ఉన్నా కూడా రిమోట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేయొచ్చు, అది కూడా లేదు ఇక్కడ. అది కూడా క్షీణించిపోయింది. ఇక్కడ ఒకటే ఫంక్షన్ అయ్యేది ఒక పోలీస్ స్టేషన్లు మాత్రమే పనిచేస్తాయి. ఆ పోలీస్ స్టేషన్లు కూడా ఏంటంటే చెప్తే ఈయనని లోపడేసి కొట్టుడు వినిపించుడు తప్ప ఇక్కడ వేరే ఏం నడుస్తలేవు. కాబట్టి మేము ఒక ఏడాది వీళ్ళ పరిస్థితి చూసి పనిచేద్దాం అనుకున్నాము, కానీ అట్లా లేదు, కనబడతలేదు. 6 నెలలనే కుదేలేదు వీళ్ళ పరిస్థితి. 6 నెలలనే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు మీరు? జనాలకు ఎలా జరిగితే న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇలాంటి పునరావృతంకి కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీకు మంచి పాయింట్. అడ్మినిస్ట్రేషన్ అన్నది మీకు అన్ని విభాగాలలో ఫంక్షనింగ్ కావాలి. మీకు బస్తీ దవాఖానలు ఉన్నాయి, ఎక్కడ నడుస్తుంది చూడండి, వెరిఫై చేయండి. ప్రజలకు చాలా ఎమర్జెన్సీ కదా, ఇది నీడ్ కదా. బస్తీ దవాఖానలు కానీ అన్ని డిపార్ట్మెంట్లు సవ్యంగా నడిచినప్పుడే ఇది జరుగుతుంది. కోఆపరేటివ్ లేదు మున్సిపాలిటీకి ఉన్న ఎంజిఎం వాళ్ళకును ఇతర విభాగాలకు ఎక్కడ కూడా కోఆపరేషన్ లేదు. దాన్ని సయోధ్య కుదిర్చి నడిపేటువంటి శక్తి ఉన్నటువంటి ఆఫీసర్లు లేరు, ప్రజాప్రతినిధులు దాని మీద లేదు. మీరు అర్థం చేసుకోండి, నెల రోజుల క్రితం ఆరోగ్య మౌలిక సదుపాయాలు సమకూర్చేటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో వచ్చి నెల అయిపోతుంది, ఇప్పటివరకు ఎక్కడ వేసారో అక్కడే ఉన్నది. మరి దీని పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ఎవరు పోయినా ఎవరు వచ్చినా కూడా ఆ రోజు ఒక ఫోటో సెషన్ తెల్లారి పేపర్కి వచ్చుడే తప్ప ప్రజల పట్ల పని చేయాలనే చిత్తశుద్ధి మాత్రం లేదు. చూస్తున్నారు కదండి. అయితే సంఘటన అయితే నిన్న సాయంత్రం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఏ అంశం కూడా కొలికి రాలేదు అని అయితే వీళ్ళు కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునేది అయితే వేచి చూడాల్సిందే. ఇలాంటివి మాత్రం పునరావృతం కాకూడదు. ఎందుకంటే చిన్న పాపనే అలా ఈడ్చుకొని వెళ్తుంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు గల్లీలలో కూడా ఎక్కువగా ఇది రిపీట్ అవుతున్నాయి. ఎంజిఎం హాస్పిటల్లో ఎప్పుడు కూడా ఇక్కడ జనరద్దీ ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే మరి బయట వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రజలు వాపోతున్నారు. ఏదేమైనా వేచి చూడాలి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే.